అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, జై జవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇంతకు వీళ్ళు ఎవరయ్యా, ఎందుకు సన్మానం అని అనుకుంటున్నారా? ఇటీవలే మనకు ఆర్మీలో అగ్నివీర్ కావచ్చు, ఆర్మీ జవాన్లు కావచ్చు ఇక్కడ ఎన్నుకోబడ్డారు కదా. అందులో నుంచి మన ముదల్ నియోజకవర్గంలో జై జవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో ఇక్కడ వాళ్ళ ఆధ్వర్యంలో మల్లేశ్వరన్న గారు ఆ పిల్లలకు మంచిగా ట్రైనింగ్ ఇప్పించి, పోషకాహారాలు రోజు పొద్దున్న లేవగానే వాళ్ళకు ఇప్పించి, గట్లనే ఏ విధంగా ఎగ్జామ్కు ప్రిపేర్ కావాలి, ఏ విధంగా రన్నింగ్ చేయాలి, ఏ విధంగా డిఫెన్స్లో మంచిగా రాణించాలని ఆడ ప్రతిరోజు వాళ్ళకు మోటివేషన్ చేసి మంచి ట్రైనింగ్ ఇచ్చి ఇట్లా జై జవాన్ సేవా సమితి ఆధ్వర్యంలో గీలకు గీల మన భారతదేశానికి ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగము ఆర్మీ ఉద్యోగంలో గీల సెలెక్ట్ అయ్యేటట్టు చేసిందన్నమాట. అందుకే ఈ ఆర్మీ సెలక్షన్లో పాల్గొన్న ఈ విద్యార్థులు, అదేవిధంగా అక్కడ ఎన్నికైనటువంటి విద్యార్థులు జై జవాన్ సేవా సమితికి, అదేవిధంగా యోగేష్ గారికి, మల్లేష్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే మన గాలి రాజన్న గారు జై జవాన్ సేవా సమితి సభ్యులు పాల్గొనడం జరిగింది. అందరికీ నమస్కారం. మేము ఆర్మీ పరీక్షలు రాసిన తర్వాత మాకు ఎలాంటి రన్నింగ్ అనుభవం లేదు. అప్పుడే మాకు వాట్సాప్ గ్రూపుల్లో జై జవాన్ సేవా సమితి మరియు ఐక్యతా సేవా సమితి ట్రస్ట్ ఉచిత కోచింగ్ ఇస్తుందని తెలవడం జరిగింది. దాని ద్వారా మేము ఎన్పోతుల మల్లేశ్వర్ గారు ఎక్స్ ఆర్మీ సారికి కాల్ చేసి మేము ఇక్కడికి రావడం జరిగింది. ఉచితంగా ఫుడ్ పెట్టి, ఉచితంగా గ్రౌండ్కు తీసుకెళ్ళి చాలా రకమైన పోషకాహారాలు, శనగలు కానీ ఎలాంటివైనా పోషకాహారాలు ఇంటిలో లేని విధంగా ఇక్కడ అందించి మాకు ఉచిత కోచింగ్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల మేము ఎంతో పట్టుదలతో సార్ దగ్గర నేర్చుకొని, సార్ అనుభవాలు మాకు చెప్పి, రోజు కూడా క్లాసులు కూడా చెప్పి, మరియు దాని తర్వాత యోగేష్ అన్న గారు కూడా మాకు రన్నింగ్ నేర్పించి ఇక్కడికి మేము ఈ స్థాయికి చేరుకున్నామంటే సార్ గారు మరియు యోగేష్ అన్న గారు దీంట్లో పాత్ర ఉంది. జై జవాన్ జై కిసాన్.